హైదరాబాద్ శాసనసభలో భూభారతి చట్టం అమలుపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏప్రిల్ నెలలో భూభారతి చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిన ధరణిని తాము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలుపుతామని గుర్తు చేశారు. 3 నెలల్లోనే విధి విధానాలు రూపొందించి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరిందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్ చెల్లింపులు చేయాలనుకున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. రాత్రి 7:30 నుండి 2750 యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని ఎన్పీసీఐ తెలిపింది. హైదరాబాద్ బోయపల్లి ఎన్క్లేవ్లో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లేఅవుట్లో ఉన్న 236 గజాల పార్కు స్థలాన్ని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి కబ్జా చేశారని కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూల్చివేతలు జరుగుతుండగా బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి తదితరులు హైడ్రా సీఐ తిరుమలేష్పై దాడికి ప్రయత్నించారు. దాడికి ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. తొండుపల్లిలోని సర్వే నెంబర్ 108 గల ప్రభుత్వ భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని, హద్దుమీరి ప్రవర్తిస్తే క్రిమినల్ కేసు చేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా శంషాబాద్ మున్సిపాలిటీలో కొన్ని ప్రభుత్వ భూములకు పర్యవేక్షించామని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈద్గా వద్ద జరుగుతున్న రంజాన్ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పరిశీలించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంబంధిత ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. ఏర్పాట్లకు సంబంధించిన ఏవైనా లోపాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ అధికారులను సూచించారు. మంచి ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆశ్రిత్ కుమార్ అన్నారు. పాకిస్తాన్లోని ఓ జైలులో భారతీయ మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. భారత్ పాకిస్తాన్ జల సరిహద్దులపై సరైన అవగాహన లేక గౌరవరామ్ ఆనంద్ అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ అధికారులకు చిక్కాడు. అతనిని 2022లో పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకుని కరాచీలోని జైలులో ఉంచామని అన్నారు. బాత్రూంలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని జైలు సూపరింటెండెంట్ చెప్పాడు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచనున్నట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2-వీలర్ వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనక నుండి నవత ట్రాన్స్పోర్ట్ వాహనం ఢీకొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో 2-వీలర్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని అన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ 97 వార్డులో అభివృద్ధి పనులకు జనసేన పార్టీ ఎమ్మెల్యే రమేష్ బాబు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ 97వ వార్డులో పలు అభివృద్ధి పనులకు సుమారు 2,25,00,000 రూపాయలు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి హైమావతి, జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి, డిఈ ప్రవీణ్, ఏఈ పార్వతి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనం కేసు ఛేదించారు. నగరంలో వరుస దొంగతనానికి పాల్పడిన నిందితుడు గణేష్ని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని టార్గెట్గా చేసుకుని వారు నిద్రిస్తున్న సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుండి 6 ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అంతకుముందే కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్లో నిందితుడిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా సడ్లపల్లి గ్రామానికి చెందిన బాబు అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాబు విద్యార్థి 10వ తరగతి పరీక్షలుండగా చదువుకోకుండా తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులు మందలించారన్నారు. మనస్తాపానికి గురైన విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురంకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వారం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిఠాపురంలోని 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
హైదరాబాద్లోని పలు ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా ముస్లిం సోదరులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ తీయనున్న నేపథ్యంలో పలు ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి 10 గంటల తర్వాత మన్మోహన్ సింగ్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్, బహదూర్పురా ఫ్లైఓవర్, చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు చెప్పారు. ఆ దారులలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి ద్విచక్ర వాహనాలను ఆయా ఫ్లైఓవర్ల మీదకి అనుమతిస్తామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ విశేష సేవలందించిన మోహన్ రావుకు సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించింది. రేంజ్ డీఐజీ గోపీనాథ్ భట్టి ప్రమోషన్ మంజూరు చేయగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా తన కార్యాలయంలో ప్రత్యేకంగా సత్కరించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లాల పరిధిలో వివిధ హోదాల్లో అనుభవం సంపాదించి నిబద్ధతతో విధులు నిర్వహించాడని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా సంఘంలో అత్తగారి ఇంటి ముందు ఓ యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది. గ్రామానికి చెందిన మన్సూర్ అనే యువకుడితో చదువుకునే రోజుల్లోనే పరిచయం ఉందని లక్ష్మి చెప్పింది. హైదరాబాద్లో 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసి సహజీవనం చేశామంది. పెళ్లి చేసుకోమని మన్సూర్ను నిలదీయడంతో గతేడాది హైదరాబాద్లోని ఓ దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పింది. ఇటీవల తనకు చెప్పకుండానే మన్సూర్ స్వగ్రామంకి వెళ్లిపోయాడని, ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో మోసపోయామని ఇంటి ముందు బైఠాయించింది. తల్లిదండ్రుల ఒత్తిడితోనే మన్సూర్ మరో వివాహానికి సిద్ధమయ్యాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖపట్నంలోని మేయర్ను మార్చొద్దని, యాదవులకే మేయర్ పదవినివ్వాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట యాదవ సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అత్యధిక జనాభా ఉన్న యాదవులకు జీవీఎంసీలో అన్యాయం చేసి సహించేది లేదని, మేయర్ను మార్చడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గ కార్పొరేటర్లు ఉన్నారని, మేయర్ను మార్చాల్సి వస్తే కూటమిలోని యాదవ కార్పొరేటర్లకే ఆ పదవి ఇవ్వాలని కోరారు. మేయర్ను మారిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యాదవ సంఘం నేత ఆదిమూర్తి హెచ్చరించారు.